హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పాండురాజు కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో యమధర్మరాజును ప్రార్థించి ఒక కొడుకును పొందుతారు. ఆ కొడుకు పేరు యుధిష్ఠిరుడు అని పెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇదే జీవన వేద మార్గమిదే గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఆ సమాచారం తెలుసుకున్న మహామంత్రి విదురుడు రాజ్యసభకు వచ్చి అందరినీ పిలిచి హస్తినాపురానికి మొదటి వారసుడు పాండురాజుకు జన్మించాడని చెప్తే అందరూ దానికి సంతోషిస్తారు. ధృతరాష్ట్రుడు మాత్రం మనసులో తనకు మొదట కొడుకు పుట్టలేదని బాధతో ఉన్న రాజు కాబట్టి బయటకు రాజ్యంకి మొదటి వారసుడు జన్మించాడు కనుక రాజ్యంలో అందరికీ దాన ధర్మాలు చేయండి, విజయోత్సవాలు ప్రారంభించండి అని చెప్పి కోపంతో బాధతో గాంధారి దగ్గరకు వెళ్ళి, గాంధారి, నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. మొదటి రోజే కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చావు. ఆ తర్వాత ఈశ్వరుడి వరం వల్ల నీకు 100 కొడుకులు పుడతారని చెప్పావు. అది కూడా అబద్ధమే. ఇంకా నిన్ను ఎప్పటికీ క్షమించనని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భటుడు ద్వారా తన ముఖ్య స్నేహితురాలైన సుకదను అలంకరించి రాజు తన గదికి రమ్మన్నారు అని చెప్తాడు. దానికి సుకద వెళ్ళనని చెప్పిన గాంధారి బాధతో అలంకరించి పంపిస్తుంది. ఆ తర్వాత శివయ్య దగ్గర కూర్చొని, శివయ్య, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేమి అపరాధం చేశాను అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ అక్కడే పడిపోతుంది. ఆ తర్వాత గాంధారికి నొప్పులు రావడం ప్రారంభమవుతుంది. గాంధారి కొంతసేపు నొప్పుల తర్వాత ఒక మాంసపు ముద్దకు జన్మనిస్తుంది. అది చూసి అందరూ భయపడతారు. ఆ తర్వాత గాంధారి కూడా ముట్టుకొని చాలా భయపడుతుంది. ఆ విషయం తెలుసుకున్న పాండురాజు కుంతీదేవికి చెప్తాడు. కుంతీదేవి అక్కకు బావగారికి ఇంత దౌర్భాగ్యం లభించింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మాద్రి, అక్కకు బావగారికే కాదు నీకు పుట్టిన కొడుకు కూడా దౌర్భాగ్యమే అని అంటుంది. దానికి పాండురాజు దౌర్భాగ్యం ఏమిటి అని అడగగా అప్పుడు మాద్రి, మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, రాజుకి సోదరులు లేకపోతే ఆ రాజు ఎప్పుడూ ఒంటరివాడే అవుతాడు అని చెప్తుంది. ఆ తర్వాత పాండురాజు కుంతీదేవితో, రేపు హస్తినాపురానికి మన కొడుకే రాజు అవుతాడు కనుక తనకి 4 దిశల రక్షగా 4 సోదరులు కావాలి. అందుకని మనము దుర్వాస మహర్షి మంత్రంతో వాయుదేవుని ప్రార్థించి బలంగా బుద్ధిగా ఉన్న ఒక కొడుకును తీసుకుందాం అని చెప్తాడు. మాంసపు ముద్ద జన్మించిన విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు కోపంతో అక్కడి నుంచి రథం తీసుకొని విజయోత్సవానికి బయలుదేరుతాడు. అప్పుడు భీష్ముడు విదురుడు వచ్చి ఆపి, ధృతరాష్ట్ర, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు అని అంటారు. దానికి ధృతరాష్ట్రుడు, రేపు ఈ రాజుకి కొడుకు కూడా పుట్టలేదని ప్రజలందరూ నన్ను హేళన చేస్తే నేనేం చేయాలి పెదనాన్న అంటారు. దానికి భీష్ముడు విదురుడు కూడా చాలా బాధపడతారు. ఆ తర్వాత సత్యవతీదేవి వచ్చి ధృతరాష్ట్రుడితో, మనము వేదవ్యాసుడిని ప్రార్థిద్దాము. వేదవ్యాసుడు నీకు పుట్టిన మాంసపు ముద్దను 100 ప్రాణాలుగా పోసి నీ 100 కొడుకులను బతికిస్తాడు అని చెప్తుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు సంతోషించి అందరూ కలిసి వేదవ్యాస మహర్షి దగ్గరకు వెళ్తారు. అప్పుడు వేదవ్యాస మహర్షి గాంధారికి పుట్టిన మాంసపు ముద్దను 100 భాగాలుగా చేసి 100 ఘటాలలో అంటే 100 మూటలలో పెట్టి వీళ్ళు ఒక్కొక్కరిగా ప్రాణం పోసుకుంటారు అని చెప్తాడు. ఆ తర్వాత గాంధారి దగ్గరకు వచ్చి, నీవు ఈశ్వరుడు వరమిస్తున్నప్పుడు నీ మనసులో ఒక కూతురు కూడా కావాలనుకున్నావు. నీ మనసులో మాటను కూడా ఈశ్వరుడు విని నీకు ఆ వరం కూడా ప్రసాదించారు. నీకు 100 కుమారులతో పాటు ఒక కూతురు కూడా 101వ ప్రసాదంగా జన్మిస్తుంది అని చెప్తాడు. దానికి గాంధారి సంతోషిస్తుంది. ఆ తర్వాత పాండురాజు కుంతీదేవి దుర్వాస మహర్షి మంత్రంతో వాయుదేవుని ప్రార్థించగా ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కొడుకు పేరు భీముడు అని పెడతారు.
వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి తమకు పుట్టే 100 కొడుకులు, ఒక కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.